నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి సందర్భంలోనూ చేతనైనంత సేవ చేస్తున్న 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇక్కడ ఏమైనా పరిశ్రమలు తెచ్చారా? కరోనా రోజుల్లో ఒక్కరోజైనా వచ్చి ప్రజలను పలకరించారా? శ్రీ వెంకటేశ్వర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. బోసు రోడ్డులోని సీతారామ మందిరం వద్ద ఘనంగా జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాలు, కన్నుల పండుగగా జరిగిన శ్రీ సీతారామ పాదుక పట్టాభిషేక మహోత్సవం. తెనాలి నియోజకవర్గంలో వైసీపీలోకి రోజురోజుకి పెరుగుతున్న చేరికలు. వడ్డెర కాలనీలో పార్టీలో చేరిన 100 మంది టీడీపీ కార్యకర్తలు పార్టీ కండువాలను కప్పి స్వాగతించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి నియోజకవర్గంలో ప్రారంభమైన అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పగడ్బందీగా ఏర్పాట్లు. తెనాలిలో మెడికల్ షాపుల యాజమానులతో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. స్థానికుడిగా ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ అవసరమైన సేవలను అందిస్తున్న తనకు రానున్న ఎన్నికల్లో మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు అవసరమైన సంక్షేమాన్ని అందిస్తూనే నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యానికి ప్రభుత్వం భరోసానిస్తోందని తెనాలి వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ స్పష్టం చేశారు. ఇందుకు తగిన మౌలిక సదుపాయాల కల్పనలో చేసిన అభివృద్ధి నిజమైన ప్రగతి అనేది తన భావనగా చెప్పారు. పట్టణ గంగానమ్మపేటలోని మెడికల్ అసోసియేషన్ ఆవరణలో గురువారం ఉదయం శ్రీ వెంకటేశ్వర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులతో ఏర్పాటైన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్ష అభ్యర్థిని తనను పోల్చి చూడాలని ఎమ్మెల్యే శివకుమార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి తెనాలిలో పారిశ్రామికంగా ఎలాంటి అభివృద్ధి చేశారు? ఏవైనా పరిశ్రమలు వచ్చాయా? ఉద్యోగాలను కల్పించారా అని ప్రశ్నించారు. గత 5 ఏళ్లలో ఎమ్మెల్యేగా తాను పేద మధ్యతరగతి వర్గాలకు 1800 కోట్ల సంక్షేమాన్ని అందించినట్లు గుర్తు చేశారు. తెనాలిలోని 320 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని అప్డేట్ చేశామని గుర్తు చేశారు. స్పెషలిస్టు వైద్యులతో సహా సిబ్బందిని నియమించామని తెలిపారు. అదనంగా పట్టణంలో మరో 3 చోట్ల పట్టణ అర్బన్ ఆరోగ్య కేంద్రాలను నియమించామని చెప్పారు. ప్రతి కేంద్రంలో డాక్టర్తో సహా 7 సిబ్బంది 64 రకాల వైద్య పరీక్షలు చేస్తూ ఇప్పటికే ప్రజల ఆదరణ పొందుతున్నాయని ఎమ్మెల్యే చెప్పారు. పిహెచ్సిలను ఆధునీకరించడమే కాకుండా కొల్లిపర్లో 9 కోట్లకు పైగా వ్యయంతో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రానికి భవన సముదాయం నిర్మించామని చెప్పారు. ఫలితంగానే నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని చెబుతూ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే పేదలకు 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని వివరించారు. కరోనా రోజుల్లో మెడికల్ షాపుల యజమానులు చేసిన సేవలను ఎమ్మెల్యే శివకుమార్ అభినందించారు. 2 దశల్లో విజృంభించిన కరోనా టైంలో మెడికల్ షాపుల వద్ద రద్దీని క్రమబద్ధీకరించడానికి తాను అసోసియేషన్తో కలిసి ఏర్పాట్లు చేశామని గుర్తు చేశారు. ఆసుపత్రుల్లో పడకల కోసం, రెమిడిసివిర్ ఇంజెక్షన్ల కోసం, మెరుగైన వైద్యం కోసం ఎందరో అవస్థలు పడ్డారని చెబుతూ అందరికీ తన చేతనైనంత సాయం చేయగలిగామని చెప్పారు. కొందరు చనిపోయినా ఎందరినో బతికించుకోగలిగినట్లు తెలిపారు. ఇప్పుడొచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారు కరోనా రోజుల్లో ఎక్కడున్నారని ప్రశ్నించారు. శాసనసభ్యుడిగా తాను నియోజకవర్గంలో గరిష్టంగా సంక్షేమాన్ని అందించడమే కాకుండా పేద ఆర్యవయసులు 1000 మందికి ఇళ్ల స్థలాలను ఇవ్వగలిగానని ఎమ్మెల్యే శివకుమార్ చెప్పారు. మెడికల్ అసోసియేషన్ గురించి చెబుతూ అసోసియేషన్ వ్యవహారాల్లో తాను ఎన్నడూ జోక్యం చేసుకోలేదని గుర్తు చేశారు. ఏ కార్యక్రమాలకు చందాలు వసూలు చేయలేదని చెప్పారు. స్థానికుడును అయినందున అందరికీ చేతనైనంత మంచిని చేశానని, దీనిని దృష్టిలో ఉంచుకుని రానున్న ఎన్నికల్లో తనకు మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ నాయకులు ఎస్ వెంకటకుమార్, టి స్వరూప్ కుమార్, సిహెచ్ విజయ్ కుమార్, హోల్సేల్ వింగ్ చైర్మన్ ఎం శ్రీధర్, రిటైల్ వింగ్ చైర్మన్ ఎస్ చంద్రశేఖరరావు, వైస్ చైర్మన్ రవీంద్రబాబు, అసోసియేషన్ పాలక వర్గాల సభ్యులు పాల్గొన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, తెనాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు, వైసీపీ పట్టణ క్లస్టర్ 1 అధ్యక్షుడు మద్దాలి శేషాచలం పాల్గొన్నారు. దాంతో అనేక విభాగాలను తీసుకొచ్చాం. దాంతోపాటు పేదలుగా ఈ హాస్పిటల్స్ని తీసుకొచ్చాం. ఏమైంది? ఎవరైనా కానీ ప్రభుత్వ హాస్పిటల్కి పోవాల్సిన అంత దూరం పోవాల్సిన పని లేకుండా డివైడ్ చేశాం పట్టణాన్ని.
పట్టణంలో ఉన్న నలుమూలని ఉదాహరణకి ఇక్కడ మన గుడిపాల రోడ్డు దగ్గర నుంచి కొత్తపేట ఏరియా మొత్తం ప్రభుత్వ హాస్పిటల్కి అక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా ప్రాథమిక వైద్యానికి వైఎస్ఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎలా పెట్టాము? డాక్టర్స్ ఉన్నారు, టెక్నీషియన్ ఉండేది, ల్యాబ్ టెక్నీషియన్ ఉండేది, 64 రకాల టెస్టులు చేస్తూ ఉన్నారు, ఫ్రీగా మందులు ఇస్తూ ఉన్నారు. మందులు కూడా మీకు బాగా తెలుసు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో వైఎస్ఆర్ అండర్నెట్ క్లినిక్లో చూడండి, మెడిసిన్స్ హ్యాపీ ఇవి చూడండి, ఏ రకమైన మనకు ఇస్తుందో మీకు బాగా తెలుసు. మాకన్నా మీకు ఎక్కువ తెలుసు. అంటే ప్రభుత్వం ఇచ్చే మందులు ఎంత నాణ్యత ఉంది అనేది మీకు బాగా తెలిసింది, మీకు ఫ్రీగా ఉన్నారు. అలాగే టెస్టులు చూస్తాను, టెస్టులు చేస్తాను 64 రకాలు. మరి ఇది ప్రజలకు ఎంత ఉపయోగం? 3 హాస్పిటల్స్ అంటే ఒక్కొక్కటి 1,50,000 లక్షలు పెట్టి బిల్డింగ్ పెట్టాం. ఇంకొక సుమారు ₹1,00,00,000 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాం, డాక్టర్స్ని పెట్టాం, స్టాఫ్ని పెట్టాం. ఈరోజు ఆ ఏరియాలో ఒక్కొక్క హాస్పిటల్లో 100 మంది ఓపీ రోజు సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు వెళ్ళి చూపించుకుంటారు. ఇక్కడ ఏదన్నా టెస్ట్లో ఇది ఇంకా మెరుగైన వైద్యం కావాలంటే పెద్ద హాస్పిటల్కి వెళ్తున్నాను, అక్కడ ఇంకా మెరుగైన వైద్యం అంటే గుంటూరుకి తీసుకెళ్తున్నాం. వీటన్నిటికీ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్డు వాల్యూ 25 లక్షల రూపాయలు ఈరోజు. ఒకసారి ఆలోచించాలి మీరు, 25 లక్షల రూపాయలు ఒక సామాన్యుడికి, మధ్యతరగతికి, పేదవాడికి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా 25 లక్షల రూపాయలు ఖరీదు చేసే వైద్యాన్ని వారికి అందిస్తాం అంటే ఓ ప్రభుత్వ ఎంప్లాయీ పనిచేసే ఎంప్లాయీకి మెడికల్ ఎన్రోల్స్ అనుకుంది. ఈ రాష్ట్రంలో సామాన్యులు, పేదవాడు, మధ్యతరగతికి ప్రభుత్వ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే 25 లక్షల రూపాయల రూపాయలకి ఈరోజు ట్రీట్మెంట్ జరిగే విధంగా తీసుకొచ్చారు. దీన్ని ఏమంటారు అంటున్నా? దీన్ని అభివృద్ధి అంటారా? ఏమంటారు? ఎంత బాగా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం ఎలా తీసుకొచ్చిందో ఏమైనా చేయడం కోసం చూద్దాం. ఇక మీకు సంబంధించి వ్యాపారస్తులుగా మళ్ళీ ఒకసారి మీ అందరికీ నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. ఎందుకంటే శాసనసభ్యుడిగా ఈ 5 సంవత్సరాల్లో మనందరం కలిసి పనిచేసాం. కానీ విపత్కర కరోనా పరిస్థితుల్లో మీరు చూపించిన తెగుకి మళ్ళీ ఒకసారి మీకు హ్యాట్సప్. విపత్కర కరోనా పరిస్థితుల్లో పాపం మీలో కూడా చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఆ టైంలో ఏంటి మీరు నేను కళ్ళలో వివాదానికి కళ్ళలో వెళ్తాము. 2 సంవత్సరాల కరోనా టైంలో ఏ రకంగా మనం తీసాం? మీరు పొద్దున్నే షాపు తిరిగితే మీ షాపు దగ్గర జనం ఉంటున్నాయంటే బార్గేట్లు పెట్టుకున్నారా? పొద్దున్నే లేచి నేను 5ంటికి టౌన్లోకి వచ్చేసి ఎక్కడెక్కడ బార్గేట్లు, ఎక్కడెక్కడ సంబంధించిన టైంలో మెడికల్ షాపుల దగ్గర కానీ, రైతు బజార్ దగ్గర కానీ, కూరగాయల షాపుల దగ్గర కానీ, రెస్టారెంట్ షాపుల దగ్గర కానీ ఆ క్రౌడ్ని రానియకుండా ఏ రకంగా చేయాలని మీ అందరితో, అసోసియేషన్ అందరితో మీటింగ్ మాట్లాడి మీ వ్యాపారం దెబ్బతినకుండా, మీ ఆరోగ్యం దెబ్బతినకుండా, మీ షాప్కి వచ్చే ప్రజల ఆరోగ్యం దెబ్బతినకుండా మానవ ప్రయత్నంగా మీరు, నేను, మనందరం కలిసి ఏ రకంగా చేసాం మీకు తెలీదా? ఎన్నిసార్లు మీతో నేను మీటింగ్ మాట్లాడాను,
ఎన్నిసార్లు కూరగాయలతో మాట్లాడాను, ప్రతి బజార్లో ప్రతి సెంటర్లో హెల్ప్ డెస్క్లు పెట్టాను. స్వయంగా నేను కూడా కరోనా చేసుకున్నాను. ఎవరికి తెలియదు? మీకు తెలీదా? నాకు తెలీదా? ఈ లేకున్నారు వాళ్ళు పోటీ చేసేవాడు. అంత పెద్ద కరోనా వ్యాపారంలో ఒక రోజున వచ్చి జనాలు 2 సంవత్సరాలు ఒక రోజున వచ్చి చూసారా? ఒక రోజున మీ మిలిటరీ జాబ్లతో మాట్లాడారా? ఒక రోజున ప్రజల్ని పలకరించారా? అధికారం లేకపోతే పలకరియకూడదా? నేను ఇప్పుడు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేనా, అంతకుముందు ఎమ్మెల్యేనా? మరి నేను ప్రతిరోజు పలకరించుకుంటున్నా? ఆలోచించాలి. ఇదే మాట. ప్రపంచంలో మనం ఇంతవరకు ఎప్పుడు చూడండి. అసలు వ్యవస్థ స్తంభించడం, ప్రపంచం మొత్తం స్తంభించడం. బతుకు జీవుడు అని ఎవరు ఆ కరోనా టైంలో మెడికేషన్ కోసం, ఇంజక్షన్ల కోసం, రెమ్డెసివిర్ కోసం, హాస్పిటల్లో బెడ్ కోసం, హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం ప్రజలు పడ్డ తాపత్రయం. ఆ తాపత్రయంలో మనకి ఏం చేతైతే ఒక శాసనసభ్యుడిగా నేను అని చేయగలిగాను. పెద్దవాడు దగ్గర ట్రిట్లో ప్రాసెస్లో హాస్పిటల్ తెప్పించాం. సుమారు 3,000 మందికి అక్కడ నివాసం ఏర్పాటు చేశారు. నా సాధ్యమైనంత నేను ఏం చేయగలిగాను, ఏం చేయగలుగుతానో తాపత్రయంతో మీ అందరితో మాట్లాడి మీ ఐడియాని, మీ ఇచ్చే సలహాన్ని తీసుకొని, అలాగే మెడికల్ షాప్లో మీకు ఎక్కడ ఇబ్బందులు రాకుండా మీతో నేను మీటింగ్ అయ్యి కరోనా టైంలో ఎన్నిసార్లు మనం కూర్చొని మీరు కూడా చెప్పారు, సార్ ఇలా చేయండి, ఇలా ఉంటే బాగుంటుంది. అది నేను చెప్తుంది. ఒక నాయకుడు ఏ రకంగా చేయాలంటే అందుబాటులో ఉండాలి. అది నేను చేస్తాను. అలాగే ఏ రోజు కూడా మీ అసోసియేషన్లో ఒక్కొక్కరిలో సంఘాలు అడిగినట్టుగా లేదు, నేనేమన్నా కార్యక్రమాలు కడతాను, మీరు సంఘాలు ఏంటని మీరు ఏ రోజు అడిగినట్టు. ఈ మాట చెప్పాలంటే ధైర్యం ఉండాలి. గుడికి ఏ రోజు ఒక శాసనసభ్యుడిగా ఈ 5 సంవత్సరాల్లో ఈ తెనాల పట్టణంలో ఏ వ్యాపారస్తులు కానీ, ఏ అసోసియేషన్ కానీ, ఇదిగో నేను ఈ ప్రోగ్రాం పెడుతున్నా సందా అయ్యిందని కానీ, లేకపోతే ఇదిగో ఇది చేయండి అని కానీ నేను ఇంతవరకు అడగను. ఫ్యూచర్లో కూడా అర్థం చేయండి, ఎప్పుడు చేయండి. కొత్త సంక్షేమానికి ఈ తెనాల పట్టణంలో సుమారు 1000 మంది ఆర్య వయసులకి నివాస స్థలం ఇటువంటి మాట శివుడు చేశారు. కొన్ని 4 సంవత్సరాల ముందు ఆవకం రాజా గారు అందరికీ టిట్కో ఇల్లు పెట్టేది. సుమారు 2,000 అంటున్నారు. దాంట్లో తెల్లవాడి దగ్గర 648 ఇల్లు. దాంట్లో ఎంతమంది ఇచ్చారండి? అంటే వాటికి 10 లేకపోతే 20. దాంట్లో ఏ కులం ఉంది అంటే ఆది వయసులో ఎంతమంది ఉన్నారండి? భాగిస్తే ఒక 100 మంది ఇచ్చారా? ఆది వయసు సమాజంలో ఉన్న పేదవాడికి మందికి ఇటువంటి మాట ఒకసారి ఆలోచించండి. నా మాట తర్వాత ఆలోచిస్తే మీకే తెలిసింది ఏముంది దీంట్లో. నేనేమో అబద్ధం చెప్పవా? నా 1000 మంది చూస్తే కావాలంటే ఇప్పుడు పరిస్థితి అక్కడ బాగుంది. ఏ ఇంట్లో ఇళ్ల స్థలం ఇచ్చింది ఆ ఇంటికి స్టెక్కర్ అయ్యి ఇప్పుడు వ్యవసాయం లేదు. ఒక్కడ అబద్ధం అని చెప్పినప్పుడు నేను ఆలోచన పోటీ చేసి
అందుకే నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, శాసనసభ్యుడికి ఈ జనాల్లో ఈ ఎలక్షన్స్ ఓటు అడిగే హక్కు నాకే ఉంది అని నేను చెప్తున్నాను. ఎందుకు అంటే ఈ పట్టణం కంటికి రెప్పలా సమాజంలో రుగ్మతలు ఉంటాయి. మనం ఎంత చేసినా మనిషి వ్యక్తిగత అలవాట్లకి బానిసవుతాం. అది నియంత్రణ ఒక సులభం కాదు. వ్యక్తిగత ఉదాహరణకి మద్యం అలవాటు ఉన్నాడు, ఇంట్లో భార్య నియంత్రిస్తుందండి, నియంత్రిస్తుందా? వాళ్ళ అమ్మ నియంత్రిస్తుందా? వాళ్ళ నాన్న నియంత్రిస్తాడా? మనందరం ఇక్కడ సమాజంలో అంతరితో గౌరవంతో బతుకుతున్నామే కదా. చాలా సంతోషం మీరు సైట్ చేసుకున్నందుకు. ఎందుకంటే నేను చెప్పాను, మేమైతే ఎక్కడ ఇవ్వడానికి నేను చెప్పాను. చాలా సంతోషం మీరు సైట్ చేసుకుని మీ బిల్డింగ్ నిర్మాణానికి శాసనసభ్యుడిగా నేను పూర్తిగా సహకరిస్తాను. మరి గత 5 ఏళ్ల నుంచి కూడా వ్యాపార సంబంధాలు కూడా ఎటువంటి వ్యాపారస్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఏ ఇబ్బంది వచ్చినా సరే వెళ్ళి వాళ్ళు తెలుగు వాళ్ళగా ఉంటున్నారు. మరి అది పురుచుకున్నటువంటి వ్యక్తి కాబట్టి వారిని మీ అందరూ కూడా సహకరించి అభిమానించి వారిని మళ్ళీ ఫ్యామిలీని ఎదుర్కొని మన వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు అందుబాటులో 24 గంటలు ఉండే వ్యక్తి. మరి ఎనీ టైం ఎప్పుడైనా సరే మనకు అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా మనం వ్యాపారాలు సవ్యంగా జరుగుతాయని ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కానీ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకుడు వ్యాపార లక్షణాలు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కాబట్టి ఎవరి ఇబ్బందులు ఏంటో అనేటువంటి ఇబ్బందిని తెలుసుకుని మసులుకునేటువంటి మన ఎమ్మెల్యే గారికి ఇంకోసారి అవకాశం ఇవ్వాలని. అట్లానే మన టౌన్ ప్రెసిడెంట్ చంద్ర గారు, తర్వాత మీ ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా స్టేజ్ మీద ఉన్నారు. అట్లానే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దేవ్ శ్రీనివాస్ గారికి, మీ సభ్యులందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ తెలుసు ఈ 5 సంవత్సరాల నుంచి ఎంత బాగా జరుగుతుందో, కెనాల్లో మీ వ్యాపారస్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. అది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అట్లానే మరి రాబోయే 5 సంవత్సరాల పాటు మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన శాసనసభ్యులు ఉన్నారు. మరి ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెబుతున్నాం. సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. నామినేషన్ల ఘట్టం ఆరంభమైంది. ఈ నేపథ్యంలో వైసీపీకి రోజురోజుకి ఆదరణ పెరుగుతుండటం గమనించాల్సిన అంశం. ప్రతిపక్ష పార్టీల నుంచి వైసీపీ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. పట్టణ సుల్తానాబాద్ లోని 29వ వార్డులో వడ్డెర కాలనీకి చెందిన 100 మంది టీడీపీని వీడి వైసీపీతో జతకట్టారు. బుధవారం రాత్రి కాలనీలో పండగ వాతావరణంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ సమక్షంలో కుంచాల పోతురాజు, కుంచాల గౌరీ వారి మిత్ర బృందం టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే శివకుమార్ వీరికి పార్టీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద మధ్యతరగతి వర్గాల జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎలాంటి అవినీతి లేకుండా అందజేస్తున్నారని ఈ సందర్భంగా పోతురాజు, గౌరీ వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి బాటలో లోకల్ శివన్న నియోజకవర్గంలోని అర్హత కలిగిన పేదలందరికీ సంక్షేమాన్ని అందిస్తూ ఉండటం, 27,000 మందికి ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ల పత్రాలు సహా అందజేయటం ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వెల్లడించారు. స్థానికంగా నివాసం ఉండే ఎమ్మెల్యే శివకుమార్ నియోజకవర్గంలోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల భాగం పంచుకోవటం కూడా తమను ఆకర్షించిందని చెప్పారు. జై జగన్, జై శివన్న అంటూ నినాదాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో లోకల్ శివన్నను గెలిపించి జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా చూసుకోవాలనేది తమ ఆశయంగా చెప్పారు. వీరితో పాటు పార్టీలో చేరిన వారిలో తమ్మిశెట్టి సుబ్బారావు, తురకా పుల్లారావు, ఉప్పురాజు,
బత్తుల రమణయ్య, బత్తుల కేశవ, వేముల మోహన్, వేముల విజయ్, వేముల ఈశ్వర్, వేముల మహేష్, తమ్మిశెట్టి శ్రీను, తమ్మిశెట్టి గోపి, తురకా దేవరాజ్, తురకా జీవన్, ఉప్పు కాసిమ్మ, తమ్మిశెట్టి కృష్ణవేణి, బండారు ధనలక్ష్మి, నక్కా రమణమ్మ, ఆర్ మణికంఠ, కుంచాల అంజమ్మ, బత్తుల జ్యోతి, ఉప్పు చిన్ని, ఉప్పు శివమ్మ, బట్టు పార్వతి, బత్తుల శివ, మట్టా శ్రీనివాస్, యువజన విభాగం ఉపాధ్యక్షుడు అమరేష్ తదితరులున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జరగం రామకృష్ణ, బూర్ల దుర్గాప్రసాద్, పెసర్లంక రమణ, బాణాల రాజేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నామినేషన్ల దాఖలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ పార్టీల అభ్యర్థుల నామినేషన్ల దాఖలు చేయనుండగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ గురువారం నుండి ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 18వ తేదీ గురువారం నుండి పూర్తిస్థాయి ఎన్నికల నోటిఫికేషన్ అమల్లోకి రావడంతో పాటు నేటి నుండి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలకు ఈ నెల 25వ తేదీ తుది గడువు కావడంతో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడ ఇప్పటికే హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు గురువారం నామినేషన్ల తొలి రోజు కావడంతో సబ్ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ప్రఖర్ జైన్ కార్యాలయంలోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. డీఎస్పీ ఎం రమేష్ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దనే మకాం వేసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం మార్గంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని డీఎస్పీ రమేష్ కోరారు. ఆయనతో పాటు 1 టౌన్ సీఏ దశరథ రామారావు ఉన్నారు. ఈ రోజు నామినేషన్ కి ఫస్ట్ డేట్ అయింది. మా ఆఫీస్ లో ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ తెనాలి అంటే సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఈరోజు నామినేషన్స్ రాలేదు. డే 1 ఉంటే కొంచెం జాగ్రత్త అందరూ చూస్తున్నారు, అందుకని ఈరోజు ఎవరు రాలేదు. దట్ ఈస్ ది స్టేటస్ టుడే. కానీ ఇంకొక అప్డేట్ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మన దగ్గర పోలింగ్ స్టేషన్స్ చేంజింగ్ కోసం పర్మిషన్ వచ్చింది. నేను కొన్ని పోలింగ్ స్టేషన్లో మన దగ్గర ఇష్యూస్ వచ్చాయి ఇన్స్పెక్షన్ టైంలో. సో అందుకని రేషనలైజేషన్ టైంలో మనం కొన్ని పోలింగ్ స్టేషన్ చేంజింగ్ కోసం ప్రపోజల్ రాసాము. సో ఆ విషయంలో 5 పోలింగ్ స్టేషన్స్ హ్యావ్ బీన్ అప్రూవ్డ్ బై ఈసీఐ. ఆ లొకేషన్ మనం చేంజ్ చేస్తాం. మోస్ట్లీ సేమ్ బిల్డింగ్ లో సేమ్ స్కూల్లో వేరే రూమ్ లో పెట్టేస్తాం. సో అందుకని మా ఓటర్స్ కి కూడా కష్టం. ఇట్ వోంట్ బి ట్రబుల్సమ్ టు ఓటర్స్ యాజ్ వెల్. అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికల నామినేషన్స్ దృష్ట్యా తెనాలి కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ ఆర్డీఓ ఆఫీస్ తెనాలి నందు జరుగుద్ది. కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తాం జరిగింది. మరి ఎలక్షన్ గైడ్ లైన్స్ ప్రకారం 100 మీటర్స్ దగ్గర క్యాండిడేట్స్ అంతా కూడా 100 మీటర్స్ దగ్గర వాళ్ళని ఆపుతాం జరుగుతుంది. వాళ్ళ 100 మీటర్స్ నుంచి ఆర్డీఓ ఆఫీస్కి ఆన్ ఫుట్ వస్తారు. తర్వాత వెహికల్స్ 3 వెహికల్సే గైడ్లైన్స్ ప్రకారము 3 వెహికల్స్ని అలౌ చేస్తారు ఆర్ఓ గారు. అలాగే లోపల నామినేషన్స్ లోపల ఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళే సమయంలో ఓన్లీ క్యాండిడేట్, ఆయన వెనకాల 4 వ్యక్తులకే పర్మిషన్ ఉంటుంది. వాళ్ళే లోపలికి వెళ్తారు. అలాగే కార్లు 3 కూడా 1+4 అంటే ఒక కారులో 5 ఉంటారు. ఆ విధంగా ఆ గైడ్లైన్స్ ప్రకారం అన్ని చర్యలు మేము తీసుకుంటున్నాం. తెనాలి అమరావతి కాలనీలోని ఉడా ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. G+3 బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కోసం 30,000 లంచం తీసుకుంటున్న జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్ సహా బిల్డింగ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర సాయినాథ్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని విచారిస్తున్నారు. తెనాలి అమరావతి కాలనీలోని ఏపీ సిఆర్డీఏ జోనల్ ఆఫీసులో గురువారం సాయంత్రం ఏసీపీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. గుంటూరు రేంజ్ డీజీ రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు తెనాలి వచ్చిన ఏసీపీ ఏఎస్పీ మహేంద్ర మాతో, డీఎస్పీలు సత్యానంద్, ప్రతాప్ కుమార్, మరో 6 ఇన్స్పెక్టర్లు గురువారం సాయంత్రం తెనాలి వచ్చారు. బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కోసం 30,000 రూపాయల లంచం తీసుకుంటున్న టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ లీలా చంద్రశేఖరరావు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఘంటా రాజేంద్ర సాయినాథ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
వడ్లమూడి గ్రామంలో G+3 బిల్డింగ్ నిర్మాణం అప్రూవల్ కోసం వీరు 30,000 డిమాండ్ చేశారు. రత్నబాబు అనే వ్యక్తి వాళ్ళ కజిన్ బిల్డింగ్ అప్రూవల్ కోసం వీరిని సంప్రదించగా లంచం డిమాండ్ చేయడం జరిగిందని ఏసీపీ అధికారులు తెలిపారు. బాధితుడు తమను ఆశ్రయించడంతో లైసెన్స్డ్ ప్లానర్ ఇమ్రాన్ ఖాన్ ద్వారా 30,000 రూపాయల నగదు తీసుకుంటూ ఉండగా అదుపులోకి తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఇద్దరు అధికారులతో పాటు లైసెన్స్డ్ ప్లానర్ పై కూడా కేసు నమోదు చేసినట్లు ఏసీపీ అధికారులు తెలియజేశారు. ఈరోజు గుంటూరు రేంజ్ ఏసీబీ అధికారులు అందరము మా ఏసీబీ డీజీ శ్రీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఏపీసీఆర్డీఏ జోనల్ ఆఫీస్ తెనాలిలో ఇక్కడ టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ అలాగే జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న లేల చంద్రశేఖరరావు గారు, అలాగే ఇదే ఆఫీస్లో బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రాజేంద్ర సాయినాథ్ అనే వ్యక్తులు ఒక లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్, అంటే ఒక ప్రైవేట్ పర్సన్ లైసెన్స్ ఉంటుంది బిల్డింగ్స్కి సంబంధించి లైసెన్స్ టెక్నికల్ పర్సన్ ద్వారా ఒక వ్యక్తిని 30,000 డిమాండ్ చేసి తీసుకోవడం జరిగింది. ఆ 30,000 ఆ కంప్లైనెంట్ యొక్క వాళ్ళ కజిన్ G+3 బిల్డింగ్ కట్టుకుంటుంటే దాని అప్రూవల్కి సంబంధించిన ప్రాసెసింగ్ అంతా అప్రూవ్ చేయడానికి గాను 30,000 డిమాండ్ చేసి అది ఈరోజు ఎల్టీపీ ద్వారా వాళ్ళు ఆ డబ్బులు తీసుకోవడం జరిగింది. అది తీసుకున్నాక మేము అది రెడ్-హ్యాండెడ్గా పట్టుకోవడం కూడా జరిగింది. పట్టణంలోని గంగానమ్మపేటలో జరిగిన ఆత్మీయ సమావేశంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. పలువురు అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక 36వ వార్డులోని గంగానమ్మపేటకు చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వైసీపీ నాయకులు ఏ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో గంగానమ్మపేటకు చెందిన సుమారు 35 మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీలో చేరారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీకృష్ణ మందిరం వద్ద గురువారం సాయంత్రం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఆయన సమక్షంలో సుమారు 35 మంది మహిళలు నాయకులు పార్టీలో చేరగా పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే అభినందించారు. బట్టా గోపి, బట్టా తేజ, హరి, వాసు, మైలా గంగా, సయ్యద్ నసీర్, అక్కిపోతురాజు, సాయి, సుబ్బారెడ్డి, సురేష్, రమణ, వెంకట్రావు, సాంబశివరావు, సుబ్బలక్ష్మి, లక్ష్మి, రమ్య, రమణ తదితరులు పార్టీలో చేరగా వీరితో పాటు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, నాయకులు 35వ వార్డు కౌన్సిలర్ గొడవతి హరిరామ్, సయ్యద్ జిలానీ, గిరి, భాస్కర్ని లక్ష్మీనారాయణ, శివనాగ మల్లేశ్వరరావు, ఏలూరు శేషగిరిరావు, చుండూరు సాయి తదితరులు పాల్గొన్నారు. బీసీలకు పెద్దపీట వేసిన జగనన్న చేసిన సంక్షేమాలకు ఆకర్షితులై మా అన్న బట్ట గోపి గారు శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో తెనాలిలో శివకుమార్ గారి సమీక్షంలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవడం జరిగింది. వేలాదిగా తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. బుధవారం రాత్రి పలు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ రోడ్డు షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించగా పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. తెనాలి రూరల్ పరిధిలోని పలు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ బుధవారం సాయంత్రం ఎన్నికల ప్రచార రోడ్ షోను నిర్వహించారు. మండలంలోని తేలపురంలో సాయంత్రం ప్రారంభమైన రోడ్ షో కంచెర్లపాలెం, సోమసుందరపాలెం, నేలపాడు గ్రామాల్లో రాత్రి వరకు కొనసాగింది. ఆయా గ్రామాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి శివన్న విజయరథంపై ప్రచారంలో ఆయన ముందుకు సాగారు. గ్రామంలో ప్రచారానికి వస్తున్న ఎమ్మెల్యే శివకుమార్ కు ప్రజలు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. వారందరికీ అభివాదం చేస్తూ ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. అడుగడుగునా మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. రోడ్ షోను తిలకించేందుకు బయటకు వచ్చిన ప్రజలతో వీధులన్నీ నిండిపోయాయి. ప్రచారంలో భాగంగా శివకుమార్ మాట్లాడారు. గత 58 నెలల కాలంలో ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలతో పేద మధ్యతరగతి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా గ్రామాలకు వెళితే ప్రజల నుంచి వస్తున్న ఆదరణే ఇందుకు నిదర్శనమని చెప్పారు. నియోజకవర్గంలో 1800 కోట్లతో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని 27,000 మందికి నివేశన స్థలాలు ఇచ్చినట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించామన్నారు. ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, జెడ్పీటీసీ సభ్యురాలు పిల్లి ఉమాప్రణతి, మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబైన శ్రీనివాసరావు, తేలప్రోలు సర్పంచ్ షేక్ భాషా, ఎంపీటీసీ సభ్యులు షేక్ ఇలియాస్, గాలబ్, కార్డు డైరెక్టర్ జానీ, షేక్ ఆరాఫత్, కంచెర్లపాలెం సర్పంచ్ కోపల్ల మణిమం, నాయకులు కోపల్ల సురేష్ బాబు, యార్లగడ్డ బుల్లబ్బాయి, పొదులి శ్రీనివాస్, కట్టెవరపు దేవానంద్, కట్టెవరపు రాజేష్,
శివయ్య, సోమసుందరపాలెం నాయకులు ధర్మరాజుల శ్రీనివాసులు, పెద్దబ్బాయి, లుక్కా శ్రీరామ్ గౌడ్, కోటేశ్వరరావు, నేలపాడు సర్పంచ్ నాగమల్లేశ్వరరావు, తుల్లుమిల్లి మరియదాసు, అవినాషు, మన్నే యోబు, చిన్న తదితరులతో పాటు నాయకులు గోల్డు రహీమా, షేక్ మీరావలి, టోపీ సుభాని, వేణుగోపాల్, అక్కిదాసు కిరణ్ కుమార్, యాతాటి అనిల్, షేక్ దుబాయ్ బాబు, బొమ్ము నాగిరెడ్డి, బుర్ల దుర్గాప్రసాద్, ఎస్ రఘురామిరెడ్డి, బినపాటి అనిల్ కుమార్, మేకల రవికుమార్, కోగంటి ఆశు, ఎన్ఆర్కే శర్మ, చుండూరు గోపి తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామ పాదుకా పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. బోసు రోడ్డులోని హనుమాన్ చౌక్ లో జరిగిన కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు. స్థానిక బోసు రోడ్లోని హనుమాన్ చౌక్ శ్రీ సీతారామ మందిరంలో 92వ వార్షిక వసంత నవరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగ నిర్వహించగా గురువారం శ్రీ సీతారామ పాదుకా పట్టాభిషేక మహోత్సవం జరిపించారు. నేతి ఆంజనేయ శాస్త్రి, లక్ష్మీ ప్రసన్న దంపతులు పాల్గొని పాదుకా పట్టాభిషేక మహోత్సవం జరిపించారు. రాత్రి 7 గంటలకు శ్రీ సీతారామచంద్రుల వారి రథోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. కాగా 20వ తేదీ శనివారం దేవాలయం వద్ద శ్రీ సీతారామ అన్నదాన సేవా సంఘం, జీడీసీసీ బ్యాంక్ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. బుర్రిపాలెం రోడ్డులోని శ్రీనివాసం హిల్స్ అపార్ట్మెంట్ వద్ద జరుగుతున్న శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ పాల్గొన్నారు. అపార్ట్మెంట్ వాసులతో కలిసి సీతారాములను దర్శించుకున్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని బీసీ కాలనీలో గల శ్రీనివాసం హిల్స్ అపార్ట్మెంట్ వద్ద శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ సీతారాములను దర్శించుకున్నారు. అనంతరం అపార్ట్మెంట్ వాసులతో ఎమ్మెల్యే మాట్లాడారు. స్థానికంగా ఉన్న పలు సమస్యలను వారు ఎమ్మెల్యేకు తెలియజేశారు. వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, వేణుగోపాల్, అక్కిదాసు కిరణ్ తదితరులున్నారు. పట్టణంలోని మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా మార్కెట్ వర్తక సంఘ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద బుధవారం శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. మార్కెట్ వ్యాపారులతో పాటు పరిసర ప్రాంతాల వారు వచ్చి కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణం అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద పంపిణీ నిర్వహించారు. మార్కెట్ వర్తక సంఘం చెన్నారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు వర్తకులతో పాటు పేరం వెంకటరెడ్డి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీరాముని కళ్యాణం శుభ సందర్భంగా అన్నదానం చేయటం తెనాలి కూరగాయల మార్కెట్లో ఇదే మొదటిసారి. భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుని దేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న సూచించారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్లో ఓటు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఓటర్లను చైతన్యపరుస్తూ నిర్వహిస్తున్న స్వీప్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆర్టీసీ ప్రయాణికులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఆర్టీసీ డిపో మేనేజర్ ఏ రాజశేఖర్, మున్సిపల్ అధికారులు పాల్గొని ఓటు హక్కు వినియోగంపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, డిఎం రాజశేఖర్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు పొందిన వారందరూ స్వచ్ఛందంగా ఓటును వినియోగించుకుని మంచి నాయకులను ఎన్నుకోవడం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడిన వారవుతారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ కె అనూష, సెంటరీ ఇన్స్పెక్టర్లు ఆకురాతి రామచంద్రరావు, డి శ్రీనివాసరావు, వై అనుపమ్మ, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి ఓటు హక్కును వాడుకొని చక్కగా మనం కూడా 100% మన తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ 100% ఓటు హక్కును వాటి 100% ఉండే విధంగా చూస్తారని, మీరు మీతో పాటు మీ పొరుగు ఉన్న వాళ్ళు, మీ చుట్టాలు, మీ పిల్లలు అందరినీ ఓటు హక్కు ఆడుకోవాల్సిందిగా, అదేవిధంగా ఆ రోజు ఎవరైతే డ్యూటీలో ఉంటారో మన డిపోలో 12D ఫార్మ్ ఇస్తూ ఉన్నాం. ఆ రోజు మార్నింగ్ 6 నుంచి సాయంత్రం 6 వరకు అందుబాటులో ఉండలేని ప్రతి ఎంప్లాయీకి 12D ఫార్మ్స్ మన డిపోలో మన ఆఫీసులో ఇస్తూ ఉన్నారు. తీసుకొని మీ ప్రతి ఓటుని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళే వాళ్ళకు కూడా మనం ఎలక్షన్ డ్యూటీలు కూడా మనకు కొన్ని పడ్డాయి, వాళ్ళని కూడా ఫార్మ్స్ ఇస్తాం కాబట్టి వాళ్ళు కూడా వాడుకుంటారు. 22వ తారీఖు మీకు ఆర్డర్స్ వస్తాయి.
22వ తారీఖు వస్తాయి. మీరందరూ కూడా మీకు మేము ఫామ్ 12 పంపిస్తాం కలెక్టరేట్ నుంచే. ఆ ఫామ్ 12 ప్రకారంగా మీరందరూ కూడా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో ఫామ్ 12 సబ్మిట్ చేయడానికి పెట్టాం. మేము ఆ రోజు పెట్టాం. ఆ రోజు వెళ్ళి మీరు ఫామ్ 12 గెలిస్తే కనుక మీకు పోస్టల్ బ్యాలెట్ అనేది ఆ యొక్క సౌకర్యం కల్పిస్తారు. అది ఈ నెల 8, 9 ఆ డేట్లలో ఉంది, ఇప్పుడు అయింది. సో అందువల్ల ఈ యొక్క మీరు ఎక్కడైనా ఓటింగ్ అంటే ఇంకా మున్సిపల్ ప్రైవేట్ స్కూల్ ఉంది కదా, ఇక్కడ హై స్కూల్ ఉంటుంది, మున్సిపల్ హై స్కూల్ ఎంఆర్ఓ స్కూల్ ఆ ప్రాంతంలో ఉంటుంది. ఐడియా ఉందా మీకు ఎవరికన్నా? అయ్యే అక్కడ మీరందరూ వెళ్ళి ఓటు వేయాలి. 7వ తారీఖు కానీ 8 కానీ 9 కానీ పెడతారు. ఆ రోజు వెళ్ళి మీరు ఓటు వేయాలి. ఆ రోజు ఇక్కడ మీకు మీ డిఎం గారు వాటికి వెళ్ళి రావడానికి ఫెసిలిటీ ఇస్తారు, టైం ఇస్తారు. మీరు వెళ్ళి ఓటు వేయాలి. అయితే ఆ ఓటు ఎలా ఉంటుంది? పోస్టల్ బ్యాలెట్ రూపంలో ఉంటుంది. ఎలా వేయాలి ఏంటి కనుక దానికి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు, అంతా ఉంటుంది. అందులో వెరీ సింపుల్ పోస్టల్ బ్యాలెట్ ఒకటి ఇస్తారు. అదేనాక డిక్లరేషన్ ఒకటి ఇస్తారు. ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ను విడిగా ఒక కవర్లో పెట్టాలి. డిక్లరేషన్ను ఇంకో దాంట్లో పెట్టేసి అన్నీ కలిపి ఇంకొక కవర్లో పెట్టేసి ఇస్తే కనుక సరిపోతుంది. అక్కడ మీరు మీ యొక్క ఓటును చక్కగా వేయకపోతే ఇన్వాలిడ్ అవుతుంది. మీరు పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటేసి అంత అయినప్పటికీ దాన్ని ప్రాపర్గా ఓటు వేయకపోతే ఇన్వాలిడ్ అవుతుంది. చదువుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ. వీళ్ళతో పాటుగా వీళ్ళకి కూడా ఎంతో కొంత ఐడియా ఉంటుంది. మంచిగా ఎలా ఓటేయాలో తెలుసుకొని ఓటేస్తే కనుక మీ ఓటుకు విలువ ఉంది. పేద ప్రజలకు మద్దతుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలనే ఆశయంతో దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామ పంచాయతీకి సంబంధించిన దాదాపు 43 మంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు గురువారం రాజీనామా చేశారు. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో సుమారుగా 43 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా వారు నిర్వహిస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వాలంటీర్లు తమ రాజీనామా పత్రాలను పంచాయతీ కార్యదర్శి కె లక్ష్మికి అందజేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలందరికీ వివరిస్తామని పలువురు వాలంటీర్లు పేర్కొన్నారు. నమస్కారంలో చిలువూరు గ్రామ వాలంటీర్లు పనిచేస్తున్నాము. చిలువూరు గ్రామంలో 43 మంది ఎవరి బలవంతం లేకుండా మా ఇష్టపూర్వకంగానే రాజీనామా చేయడం జరిగింది. మరలా మమ్మల్ని తీసుకోవాలని దుగ్గిరాల మండలం చిలువూరు సచివాలయం 1, 2 వాలంటీర్లు అందరూ 43 ఉన్నారు. 43 వాలంటీర్లు మా జగనన్న కోసం మేము రిజైన్ చేస్తున్నాము. మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాం. చిలువూరు గ్రామంలో చిలువూరు సచివాలయం 1, సచివాలయం 2 పరిధిలో 43 మంది వాలంటీర్లు గాను 43 మంది వాలంటీర్లు రిజైన్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరి బలవంతం లేదు. మాకై మేము స్వతంత్రంగా చేశాము. మళ్ళీ జగనన్నను సీఎంగా చేయడమే మా లక్ష్యం. మళ్ళీ జగనన్ను సీఎం చేసి మళ్ళీ మా పోస్టులో మేము వస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి సందర్భంలోనూ చేతనైనంత సేవ చేస్తున్న 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇక్కడ ఏమైనా పరిశ్రమలో తెచ్చారా? కరోనా రోజుల్లో ఒక్కరోజైనా వచ్చి ప్రజలను పలకరించారా? శ్రీ వెంకటేశ్వర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్. బోసు రోడ్డులోని సీతారామ మందిరం వద్ద ఘనంగా జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాలు, కన్నుల పండుగగా జరిగిన శ్రీ సీతారామ పాదుక పట్టాభిషేక మహోత్సవం. తెనాలి నియోజకవర్గంలో వైసీపీలోకి రోజురోజుకి పెరుగుతున్న చేరికలు. వడ్డెర కాలనీలో పార్టీలో చేరిన 100 మంది టీడీపీ కార్యకర్తలు పార్టీ కండువాలను కప్పి స్వాగతించిన ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్. తెనాలి నియోజకవర్గంలో ప్రారంభమైన అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ, సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పగడ్బందీగా ఏర్పాట్లు. ఇవి ఇవాల్టి ఎస్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.